హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రియానాథ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియానాథ్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో కడప స్టైల్లో బొరుగుల స్నాక్ ఐటెం ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి. ఇందులోనే కొద్దిగా పల్లీలు, అలానే కొద్దిగా వెల్లుల్లి రవ్వలు కూడా వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలి. చూసారు కండి, కొద్దిగా కలర్ కూడా మారిపోయినాయి. ఇందులోనే ఒక 3 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 1/2 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం. పసుపు కూడా కొంచెం కలిసేలాగా మొత్తం ఫ్రై చేసుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కారం పొడి, ధనియాల పొడి వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. మొత్తం కలిసేలాగా కలుపుకున్నాక మనం బొరుగులు రెడీగా పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని పైనుంచి కొద్దిగా ఉప్పు చల్లుకొని మొత్తం కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మొత్తం ఇలానే కలిపేసుకోవాలి. చక్కగా ఇలా కలిపేసుకున్నాక ముందే నేను రెడీ చేసి పెట్టుకున్నానండి కార్న్స్. ఇవి కూడా వేసుకోవాలి. ఇందులోనే కార్న్ చిప్స్ ఇవి కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇంతేనండి, చాలా అంటే చాలా ఈజీ. తొందరగా 10 అంటే 10 నిమిషాల్లో అన్నీ రెడీగా పెట్టేసుకొని చేసుకుంటే సరిపోతుంది. మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, పట్టుకొని చూస్తే ఇలా విరగాలండి బొరుగులు. ఇలా విరిగితే సరిపోతుందండి. అంతే, ఎంతో ఈజీగా 10 నిమిషాల్లో ఇంట్లోనే స్నాక్ ఐటెం చేసుకోవచ్చు. ప్లీజ్ అండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.